న్యూట్రలైట్కి అయితే ఎంత థ్యాంక్ యూ అంటే, పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చి ఈరోజు నిలబెట్టిందంటే నన్ను. ఆల్మోస్ట్ ఒక్క గుండె ధైర్యం చిన్నగా పోయినా అది కూడా జారిపోతున్న టైంలో మళ్ళీ నేను ఉన్నానని వచ్చింది న్యూట్రలైట్. నా ధైర్యం కొంచెం తోడైంది, నాకు దేవుడు కొంచెం తోడైండు, న్యూట్రలైట్ కొంచెం తోడైంది. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఆ గాడ్. థ్యాంక్ యూ గాడ్, నిజంగా థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ అండ్ మా ఇన్లాస్, మా అత్తమ్మ, మామయ్య, మా అమ్మ, నాన్న అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్పెషల్గా ఒక్కటొక మాట చెప్తాను, ఈ బిజినెస్లో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇందులో వచ్చిన కస్టమర్ కూడా మనకి లైఫ్ టైం రిలేషన్. ఈవెన్ కస్టమర్ కూడా ఓన్లీ బిజినెస్, నాటే బిజినెస్ ఓనర్ కాదు. మొన్న ఒకసారి చెప్పారు సీక్రెట్, నాకు ఆ మీటింగ్లో అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వచ్చిన ఏడిఎస్పీ కావచ్చు, కస్టమర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది వన్ డే బిజినెస్ మాత్రం ఎప్పుడు అనుకోకండి అమ్మా. ఇది లైఫ్ టైం రిలేషన్ బిల్డింగ్ బిజినెస్. నేను ఎక్కువ చేసేది ఇక్కడ రిలేషనే. ఈయన టీచింగ్స్ ఇస్తారు, నేను రిలేషన్ బిల్డ్ చేస్తాను ఎక్కువ. ఇది మా సక్సెస్కి సీక్రెట్కి 2 స్టెప్పులు ఇవే. ఎవరైనా కానీ నేను రెస్పెక్ట్గా మాట్లాడి వాళ్ళతో రిలేషన్ చేయడమే నా సీక్రెట్. ఇది ఒకటే నేను చెప్పాలనుకున్నాను, 2 మాటలే. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారమ్మా, నెక్స్ట్ సార్ అన్నట్టు ఇక్కడ చాలామంది నెక్స్ట్ ఇయర్ సిల్వర్లు ఉంటారు. నాకు ఇది సరిపోదు, కాలు కావాలి. థ్యాంక్ యూ. నా డ్రీమ్ వచ్చేసి ఫస్ట్ డ్రీమ్, నేను ఈ ఆపర్చునిటీ చూసిన రోజు ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఒకటి. మేము చాలా బిజీ ఉండేవాళ్ళం, లైఫ్లో ఫ్రీ అవ్వాలి, ఫైనాన్షియల్గా, పీస్ఫుల్గా, మైండ్ అంతా కూడా ఫ్రీ అవ్వాలని. సెకండ్ టైము బిగ్ హెల్త్ ఛాలెంజ్. అసలు నన్ను నేను గుర్తుపట్టలేనంత అనారోగ్యంలో పడ్డప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది ఆరోగ్యం. అది నేను వీలైనంత మందికి పంచాలి, ఇవ్వాలన్నది నా సెకండ్. థ్యాంక్ యూ. బెస్ట్ మండే. ఓకే, సూపర్ కదా. సిగరెట్స్ ఓపెన్ అయిపోయినాయి కదా. ఓన్లీ రిలేషన్ ఈజ్ ద పవర్ ఇన్ దిస్ బిజినెస్. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్, నేను హైదరాబాద్లో ఉంటాను. మా ఊరు దీనికి ఒక 10 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది ఇక్కడే. సో ఆసమ్, మేము ఈ జర్నీ మొదలుపెట్టినప్పుడు ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోవాలి. ఎందుకంటే ఈ జర్నీ మొదలుపెట్టినప్పుడు ఎవరు చూసినా ఇదేం సబ్బు, ఇదేం పేస్టు, ఇదే మాటలతో గడిచిపోయేది మాకు. అసలు ఇదేంటి ఇలా అవుతుంది, ఎవరి దగ్గర పోయినా నువ్వు డాక్టరు, నీకేంటి ఈ సబ్బులు పట్టుకొని వస్తున్నావు, ఈ పేస్టులు పట్టుకొని వస్తున్నావు, ఈ మాటలతోటే సరిపోయేది. ఎవరు పోయినా, రిలేషన్స్కి పోయినా అదే, డాక్టర్ దగ్గరికి పోయినా అదే, ఫ్రెండ్స్ దగ్గర పోయినా అదే. ఇదేంటో అలా అనిపించే స్టేజ్ నుంచి ఈరోజు నేను చెప్తున్నా కదా, 450 పీపుల్ హెల్తీ లైవింగ్ కమ్యూనిటీ ద్వారా 450 పీపుల్ ఒక 1 ఇయర్ లోపల, 1 ఇయర్ లోపల మేము అసలు ఒకటి మ్యాక్సిమం ఒక 20 to 25 పీపుల్కి అయితే ఈ సిస్టర్ టైప్లో 20-25 పీపుల్కి అయితే మొత్తం 11 పీపుల్స్ మేము సర్వ్ చేయగలిగాము. ఇంకా మిగతా పీపుల్స్కి అయితే బీపీ, షుగరు, థైరాయిడ్ వీళ్ళందరికీ కూడా. ఈవెన్ మొన్న తిరుమల వెంకటేష్, మన మంచిర్యాల ఏం హాస్పిటల్, స్వరూపరాణి హాస్పిటల్, 13 సంవత్సరాల మ్యారేజ్ తర్వాత ఒక్క మ్యారేజ్లో కలిసింది. సుమలత సిస్టర్ గారు కలిసారు. వాళ్ళు నమ్మలేదు. రిలేషన్షిప్ బిల్డ్ చేశాము. తర్వాత వాళ్ళు వచ్చారు, వాడారు. ఈరోజు 2 ఇయర్స్ లోపల ఒక చిన్న బాబును ఎత్తుకున్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము 1:30కి రీచ్ అయినప్పుడు, నైట్ 1:30కి రీచ్ అయినప్పుడు మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అలాంటి ఉన్నప్పుడు ఈ బిజినెస్లో ఈ సబ్బు, పేస్ట్ ఇదేం కనిపిస్తుంది ఇక్కడ. ఎంత లైఫ్, అది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అది. అలా మేము దగ్గర ఒక 10-12 మంది ఇన్ఫర్టిలిటీ కేసు డీల్ చేసాము, సక్సెస్ అయ్యాము. అంటే హెల్తీ లైఫ్ కమ్యూనిటీకి ముందు ఎప్పుడైతే నా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో, ఇప్పుడు నా వెయిట్ లాస్ అయ్యాను. ఒక 102 kg నుంచి 4 kg తగ్గడము, 98 నుంచి 84కు రావడము. ఆ ఆసమ్ జర్నీ వితిన్ 3 to 4 months లోపల నాకు భలే అనిపించింది. అనిపించిన తర్వాత ఇలా కాదు, దీనికి ఒక కమ్యూనిటీ ఇవ్వాలి అని చెప్పేసి గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై అప్లయన్స్ మెంటర్స్. వాళ్ళ ద్వారా మేడం సెట్ చేసిన ఒక పేరు హెల్తీ లైవింగ్ కమ్యూనిటీ. సో ఒకసారి ఇద్దామా. ఆ కమ్యూనిటీ ద్వారా మేము 2027 కల్లా ఒక 10,000 మంది పీపుల్కి హెల్త్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం మీలాంటి టీమ్స్ ద్వారా. ఇప్పుడు సౌజన్య, సుదర్శన్ ఎలా అయితే ఉన్నారో వాళ్ళ తర్వాత ఒక్కొక్కరు నెట్ ఎక్కుతున్నారు చూడండి. వాళ్ళ అచీవ్మెంట్ చూస్తుంటే మరి బెజ్జూరు పోయాను. బెజ్జూరు ఎక్కడరా? పొద్దున 6 గంటలకు బయలుదేరితే రాత్రి ఇంటికి వచ్చాను.
అది అసలు ఆసం జర్నీ అసలు ఏం ట్విస్ట్ ఉంటాయి అటువంటి జర్నీలు. రచకం సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నిజామాబాద్ నుంచి బాసరా, ఎటువంటి ప్లేస్లు చూస్తున్నాము. అసలు దీనికి ఏమని చెప్పాలో అర్థం కాదు. ఈ హ్యాపీనెస్ ఎక్కడ దొరకదండి. ఇప్పటి వరకు నేను యాజ్ ఏ హాస్పిటల్ పెట్టాను, రన్ చేశాను, మెడికల్ షాప్ పెట్టాను, రన్ చేశాను, స్కూల్ పెట్టాను, రన్ చేశాను. హ్యాపీనెస్ ఎక్కడలే. ఇన్ని డబ్బులు పెడుతున్నాం అక్కడ, కానీ హ్యాపీనెస్ రావట్లా. ఇక్కడ ఏమీ పెట్టట్లా. పోతున్నాము, వాళ్ళ ఇంటికాడ పోతున్నాం తింటున్నాం, వీళ్ళ ఇంటికాడ పోతున్నాం తింటున్నాం, వస్తున్నాం హ్యాపీగా 10 మందిని కలుస్తున్నాము, నవ్వుకుంటున్నాం, వస్తున్నాం. అసలు సీక్రెట్ ఏముందంటే హ్యాపీనెస్ అంతే, ఎక్కడేం లేదు. సార్ డిసిషన్ తీసుకున్నాడు ట్రైన్ నెల 3% కావాలని, సార్ దాన్ని అలా అయిపోయాడు అంతే. 6% అనుకోండి, 6% అయిపోయాడు. గంగ అనుకున్నది 9% BFI అనుకున్నది, అయిపోయింది అంతే. అసలు ఆలోచన లేదు, మైండ్లో అనుకున్నది అయిపోతున్నారు అంతే. అలా వచ్చింది సౌజన్య. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ రోజు ఆగస్ట్ 1 రోజు ఫోన్ చేసింది, మేము ఈరోజు ఈ నెల మేము 12% పోతున్నాం సార్ అంటే, BFI విత్ BFI అంటే ఎస్ BFIతో పోతున్నాం అని అన్నాను. అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అంత కష్టంగా అనుకున్న వాళ్ళు ఇలా చేసేసారు అంతే. అది ఎక్కడ ఉందంత సీక్రెట్ అంతా, ఎక్కడుంది? దిస్ ఈస్ ద సీక్రెట్, దిస్ ద మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ మిమ్మల్ని పవర్ఫుల్గా తయారు చేస్తుంది. ఈ మైండ్ సెట్ మిమ్మల్ని లీడర్గా తయారు చేస్తుంది. లీడ్ బై ఎగ్జాంపుల్. ఇక్కడ సౌజన్య కానీ గంగ కానీ లీడ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఎథిక్స్ నేను చూశాను. పెయిన్ 28 days సౌజన్య నాకు తెలిసి ఒక రోజు కూడా ఇంకా